క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన చాలా అవసరమని, తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని సర్వజన సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ ప్రకాష్ చౌలా అన్నారు. సర్వజన సేవా సమితి నేతృత్వంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీన ఒంగోలులోని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఒంగోలులోని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేడు క్యాన్సర్ వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, ప్రాణాపాయం కూడా ఉండదన్నారు. ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి బసవతారకం ఇండో అమెరికన్ ఇన్స్టిట్యూట్ మన వద్దకు రావడం మన అదృష్టమన్నారు. బుధవారం నిర్వహించే ఈ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ చక్కటి అవకాశాన్ని ఒంగోలు ప్రజలు సద్వినియోగం చేసుకొని క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సర్వజన సేవా సమితి ఫౌండర్ కాడ్రగడ్డ రఘుపతిరావు మాట్లాడుతూ, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రేపు ఒంగోలులో, ఏప్రిల్ 2వ తేదీ టంగుటూరులో, 3వ తేదీ కరవదిలో, 4వ తేదీన ఎర్రగొండపాలెంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరాల్లో పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి తెల్ల రేషన్ కార్డు ఉంటే ఉచితంగా చికిత్స కూడా అందిస్తారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సర్వజన సేవా సమితి గౌరవ అధ్యక్షులు మరియు నాగార్జున విద్యా సంస్థల డైరెక్టర్ రాంప్రసాద్, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ అనిల్, సర్వజన సేవా సమితి కన్వీనర్ గార్లపాటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కత్తి శివ, ఉపాధ్యక్షులు డాక్టర్ లక్కిరెడ్డి సునీల్ రెడ్డి, కోశాధికారి కంచర్ల ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి నరేష్, జాయింట్ సెక్రటరీ జనసేవ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ పమిడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రకాష్, డైరెక్టర్ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. రేపు ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇండో అమెరికన్ హాస్పిటల్ వారు ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు మన ఉపాస్ హాస్పిటల్ ప్రెమిసెస్లో. ఈ స్క్రీనింగ్ క్యాంప్ ఎవరెవరికి ఇంపార్టెంట్ అనేది నేను క్లుప్తంగా వివరిస్తాను. ఎంతకీ మానని పుండు లేక కురుపు ఉన్న వాళ్ళకి కానీ, రొమ్ము ప్రదేశంలో కానీ మరే చోటైనా కానీ వాపు రావడం, గట్టిపడడం, నెక్స్ట్ పుట్టుమచ్చలో కానీ పులిపిరికాయలో కానీ మార్పు రావడం, చాలా కాలంగా గొంతు బొంగురుపోయి ఉండడం, వేడని దగ్గు ఉండడం, రోజుల తరబడి అజీర్ణం, ఆహారం మింగేటప్పుడు కష్టంగా ఉండడం, జీర్ణాశయ వ్యవస్థలో మలమూత్ర విసర్జన పద్ధతిలో ఆకస్మిక మార్పులు కనపడడం, స్త్రీలలో తెల్లబట్ట అవ్వడం, ఋతుక్రమంలో మార్పులు ఉండడం, ఇటువంటి సిమ్టమ్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యాంపు అవకాశాన్ని వినియోగించుకొని, రిస్క్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటే స్క్రీనింగ్ క్యాంపులో వాళ్ళు నిర్ణయం తీసుకొని డాక్టర్ గారి సలహాతో క్యాన్సర్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ అనిల్ కుమార్, పల్మనాలజిస్ట్ అండి, ఉపాస్ హాస్పిటల్లో. యాక్చువల్గా రేపు చాలా మంచి రోజు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ రేపు మన ఉపాస్ హాస్పిటల్లో, అనగా రేపు ఏప్రిల్ 1 మార్నింగ్ టైంలో మనకి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, మన ఆహార అలవాట్లు మారిన దాని వల్ల కావచ్చు, ప్రస్తుతం క్యాన్సర్ బారిన చాలామంది పడుతూ ఉన్నారు. దానికోసం మన బసవతారకం అమెరికన్ హాస్పిటల్ వాళ్ళు రేపు క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దాన్ని రేపు ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు డాక్టర్ పోకూరి శ్రీనివాస్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఉపాస్ హాస్పిటల్. రేపు ఏప్రిల్ 1 బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మన హాస్పిటల్ నందు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ జరపబడను. కావున అందరూ ఇచ్చేసి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ముందుగా ప్రకాశం జిల్లా ప్రజానికి అందరూ కూడా ప్రకాశం జిల్లా సర్వజన సేవా సమితి వారి తరఫున ధన్యవాదాలు. మరి ప్రకాశం జిల్లా సేవా సమితి వారు అడిగిన వెంటనే బసవతారకం అమెరికన్ హాస్పిటల్ వారు ఒప్పుకొని మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు. దానిలో భాగంగా రేపు మన ఒంగోలు రైల్వే స్టేషన్ రోడ్లోని ఉపాస్ హాస్పిటల్ నందు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ప్రకాశం జిల్లా ప్రజానికం అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీనిలో భాగంగా 4 చోట్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 1వ తేదీ ఒంగోలులోని ఉపాస్ హాస్పిటల్ నందు, 2వ తేదీ టంగుటూరు నందు, 3వ తేదీ కరవది నందు, 4వ తేదీ ఎర్రగొండపాలెం నందు 4 క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ ప్రకాశం జిల్లా సేవా సమితి వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కులాలకు అతీతంగా
మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ప్రకాశం జిల్లా సేవా సమితి ఆవిర్భవించడం అనేది చాలా సంతోషం. రేపు మన శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ అవకాశాన్ని ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా రేపు ఉదయం 8 గంటలకు ఉపాధి హాస్పిటల్ జరుగుతుంది. దీని అందరూ కూడా సద్వినియోగం చేస్తుందిగా కోరుతూ, ఇక్కడ వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారికి మాత్రమే తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. తద్వారా వారికి తెల్ల రేషన్ కార్డు ఉన్నట్లయితే వారికి ట్రీట్మెంట్ కూడా ఉచితంగా చేయడం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రకాశం జిల్లా సేవా సమితి వారు, ఉపాస్ హాస్పిటల్స్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే 2వ తేదీ సరోజ్ సేవా ఫౌండేషన్ టంగుటూరు వారు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే 3వ తేదీ అమరావతి సేవా ట్రస్ట్ కరవదిలో నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే 4వ తేదీ ఎర్రగొండపాలెంలో డాక్టర్ మన్నె రవీంద్ర గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నా పేరు కత్తి శివ, ప్రకాశం జిల్లా సర్వజన సేవా సమితి జనరల్ సెక్రటరీని. రేపు ఉదయం అంటే 1/4/2026 బుధవారం నాడు సర్వజన సేవా సమితి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో రేపు ఉదయము మన ఒంగోలులోని ఉపాస్ హాస్పిటల్ నందు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరము మన ఎమ్మెల్యే గారైన దామచర్ల జనార్దన్ గారి ప్రారంభోత్సవానికి వస్తున్నారు. వచ్చిన ఈ కార్యక్రమంకు ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ పత్రికా ముఖముగా విజ్ఞప్తి చేస్తున్నాం.